హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 7 ఆఫ్ 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. సో ఈరోజు ఏం చేద్దాం అంటే పివట్ టేబుల్స్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు పివట్ టేబుల్స్లో ఇంకా ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని టు ద బెస్ట్ ఎలా యూస్ చేసుకోవచ్చు చూసుకుందాం ఒకసారి. సో నార్మల్గా ఇది మనం రెగ్యులర్గా యూస్ చేసే సేల్స్ టేబులే. ఇది మీకు ఈ పార్టీకి ఫెమిలియారిటీ వచ్చేసి ఉంటుంది దీని మీద. సో నేను ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేస్తాను, ఇన్సర్ట్ కొడతాను, పివట్ టేబుల్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఆటోమేటిక్గా మన టేబుల్ నేమ్ అది తీసేసుకుంది. న్యూ వర్క్ షీట్ అని క్లిక్ చేసి ఓకే కొట్టండి. సో వన్స్ మీరు ఇలా కొట్టిన వెంటనే ఒక కొత్త షీట్లో మీకు పివట్ టేబుల్ యాడ్ అయిపోతుంది. జస్ట్ నేను మీకు ఆల్రెడీ చూపించాను పివట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో, బట్ అయినా ఇంకొకసారి చూద్దాం. ఇది వీటిని జనరల్గా క్యాన్వాస్ అనుకోవచ్చు, లేదంటే నేనేమని పిలుచుకుంటానంటే ముద్దుగా ప్లే ఏరియా అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామో, ఇక్కడ ఏదైతే ఈ 4 ఫీల్డ్స్లో మనం ఏవైతే పెడతామో ఆటోమేటిక్గా దాన్ని బట్టి ఇక్కడ రిపోర్ట్ జనరేట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఎక్సెల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఫిల్టర్స్ ఒకటి, కాలమ్స్ ఒకటి, రోస్ ఒకటి, వాల్యూస్ ఒకటి. చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రిపోర్ట్ తయారు చేయాలని ఉంది. జనరల్గా నేను రిపోర్ట్ చూడాలనుకుంటే వేటికి తయారు చేస్తాను. సో షీర్ గెస్, ప్రోడక్ట్ వైజ్ సేల్స్ చూడాలనుకుంటాను ఒక రిపోర్ట్ కింద, అలాగే లొకేషన్ వైజ్ సేల్స్ చూడాలనుకుంటాను ఒక రిపోర్ట్ కింద, లేదా సబ్ కేటగిరీ వైజ్ రిపోర్ట్ చూడాలనుకుంటాను. అట్ ద సేమ్ టైం అలాగే ప్రోడక్ట్ వైజ్ క్వాంటిటీ ఎంత వెళ్తుంది, ఎంత సేల్ అవుతుంది చూద్దాం అనుకుంటాను. సో ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ కదా. సో చూద్దాం, ఫస్ట్ చూద్దాం ఉండండి. ప్రోడక్ట్ వైజ్ ఎంత సేల్ చేస్తున్నానో నాకు తెలియాలి. సో ఏ ప్రోడక్ట్ ఎంత అమ్ముడవుతుంది నాకు తెలియాలి. సో నేనేం చేస్తానంటే ప్రోడక్ట్ని తీసుకొచ్చి రోస్లో పెడతాను. సో తర్వాత నాకు ఇక్కడ ప్రోడక్ట్స్ వచ్చినాయి కానీ వాల్యూస్ రాలేదు కదా. సో ఆల్రెడీ వాల్యూ ఫీల్డ్ ఉంది కాబట్టి సేల్స్ని తీసుకొచ్చి వాల్యూస్లో పెడతాను. సో ఆటోమేటిక్గా చూడండి, ఏ ప్రోడక్ట్కి నేను ఎంత సేల్ చేస్తున్నానో ఆటోమేటిక్గా అది చెప్పేసింది. సో నాకు ఇక్కడ రో లేబుల్స్ అని ఉంది, అది నచ్చలేదు. నేనేం చేస్తానంటే అక్కడ ప్రోడక్ట్ అని రాసుకుంటాను. సో ఆ పక్కన ఏముందో చూడండి, సమ్ ఆఫ్ సేల్స్ అని ఉంది కదా. సో అక్కడ సమ్ ఆఫ్ సేల్స్ అవన్నీ ఎందుకు, జస్ట్ సేల్స్ అని రాసుకుంటాను. అంటే రిపోర్ట్ కొంచెం నీట్గా ఉండాలి కదా, మరీ నార్మల్గా కాకుండా. సో సో ఇలాగ నేను ఒక చిన్న రిపోర్ట్ తయారు చేశాను. సో కానీ మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఫార్మాటింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఇది చదవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే మొత్తం ఈ కాలం అంతటిని సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్లోకి వచ్చి జనరల్ నేను పెట్టే ఫార్మాటింగే పెడతాను. సేల్స్ అనేవి రూపీస్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్లోకి వెళ్ళి అకౌంటింగ్ ఆర్ కరెన్సీ, ఈ రెండిట్లో మీరు ఏం ఫిట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే కరెన్సీ పెట్టుకుంటాను. చూడండి, ఆటోమేటిక్గా ఇవన్నీ నీట్గా ఇండియన్ రూపీస్ ఫార్మాటింగ్ వచ్చి గ్రాండ్ టోటల్తో పాటు మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, ఓకే, ఎయిర్ కండిషనర్ అనేది టోటల్గా ఇంత సేల్స్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ని అమ్మడం వల్ల నా కంపెనీకి ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. అలాగే డిజిటల్ కెమెరా అమ్మడం వల్ల ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. కానీ నాకేంటంటే ఈ ఎయిర్ కండిషనర్లో టోటల్ సేల్ ఇంత జనరేట్ అవుతుంది, కానీ ఎయిర్ కండిషనర్ కేటగిరీలో మ్యాక్సిమం సేల్ ఎంత ఉంది నాకు తెలియాలని ఉంది. లేదంటే ఎయిర్ కండిషన్లో టోటల్ ఎన్ని ఐటమ్స్ అమ్మితే నాకు అంత సేల్ జనరేట్ అవుతుంది తెలియాలని ఉంది. సో దానికి నేనేం చేస్తానంటే మళ్ళీ సేల్స్ అనే కాలంని ఇంకొకసారి వాల్యూస్లోకి డ్రాగ్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఇదే కాలమ్ ఇక్కడ డూప్లికేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సెకండ్ టైం నేను డ్రాగ్ చేసిన సేల్స్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, అందులోకి వెళ్తాను. అందులోకి వెళ్ళి అసలు చూద్దాం అసలు ఏ ఆప్షన్స్ ఉన్నాయో. సో అందులో చూడండి, మీకు యావరేజ్ ఉంది, మ్యాక్స్ ఉంది, మిన్ ఉంది, కౌంట్ నెంబర్స్ ఉంది. సో నేనేం చేస్తానంటే కౌంట్ క్లిక్ చేస్తాను. ఇందాక సమ్ చూసాం కదా, ఇప్పుడు కౌంట్ చూద్దాం అసలు ఏమొస్తుందో చూద్దాం. ఓకే క్లిక్ చేస్తాను. సో కౌంట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎన్నిసార్లు సేల్ అయింది నా ఎయిర్ కండిషన్ అనేది నా టేబుల్లో ఎన్నిసార్లు ఎపీర్ అయింది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 10 సార్లు ఎపీర్ అయింది అనుకోండి, 10 సార్లు సేల్ అయినట్టే కదా. సో ఆ రకంగా మనం చూసుకోవచ్చు. కానీ అక్కడ చూడండి ఫార్మేటింగ్ ఎర్రర్ ఉంది. అక్కడ రూపీ సింబల్ చూపిస్తుంది. జనరల్గా ఇది రూపీ సింబల్ చూపించకూడదు, ఎందుకంటే కౌంట్ అనేది రూపీస్లో ఉండదు కదా. సో నార్మల్గా జనరల్ ఫార్మేటింగ్లో పెట్టేసుకుంటాం. సో 41 టైమ్స్ నా టేబుల్లో సేల్స్ ఎయిర్ కండిషన్ అనేది అపియర్ అయింది. సో అంటే 41 టైమ్స్ అది సేల్ అయింది. సో అలాగే డిజిటల్ కెమెరా 44 టైమ్స్ సేల్ అయింది. సో ఇక్కడ నేను క్వాంటిటీ అని పెట్టుకోవచ్చు. క్వాంటిటీ అనే పేరుతో ఆల్రెడీ ఒక పివట్ టేబుల్ ఉందట.
సో మనం ఏం చేద్దాం అంటే స్పెల్లింగ్ మార్చి ఒక డాటో ఒక ప్లస్ ఏదో పెట్టామంటే సరిపోతుంది. సో ఈ రెండు సరిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నా సేల్స్ తెలిసింది, ఇక్కడ నా టోటల్ సేల్ కూడా ఉంది. నాకేం కావాలంటే ఎయిర్ కండిషన్ ఎంత పర్సంటేజ్ నా టోటల్ సేల్స్లో, డిజిటల్ కెమెరా ఎంత పర్సంటేజ్, డిష్ వాషర్ ఎంత పర్సంటేజ్, ఇవన్నీ కూడా తెలియాలి. సో అది తెలుసుకునే ముందు మనం ఇంకొక చిన్నది చేద్దాం. మళ్ళీ సేల్స్ని తీసుకొచ్చి నేను వాల్యూస్లోకి డ్రాగ్ చేస్తాను. చూడండి, మళ్ళీ సేల్స్ డూప్లికేట్గా ఒక కాలం క్రియేట్ అయింది. ఈసారి నేను ఇక్కడ డబల్ క్లిక్ చేసిన వెంటనే వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ ఓపెన్ అయిపోయాయి. సో నేనేం చేస్తాను, ఈసారి యావరేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఆల్రెడీ సమ్ సెలెక్ట్ చేసుకున్నాం, కౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం, ఈసారి యావరేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏమొచ్చిందో చూడండి, అంటే ఎయిర్ కండిషను యావరేజ్గా ఒక బిల్లుకి 82,000 రూపాయలు సేల్ జనరేట్ అవుతుందన్నమాట. సో యావరేజ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో టోటల్గా ఎయిర్ కండిషన్స్ ఎంత అమ్ముడయ్యాయి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో దిస్ డివైడెడ్ బై దిస్ గివ్స్ యావరేజ్ అనమాట. సో అలాగా యావరేజ్ సేల్ ఆఫ్ ఎయిర్ కండిషన్, యావరేజ్ సేల్ ఆఫ్ డిజిటల్ కెమెరా, యావరేజ్ సేల్ ఆఫ్ డిష్ మేకర్, యావరేజ్ సేల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కిచెన్, ఇవన్నీ వచ్చేసాయి. సో ఉజ్జాయింపుగా ఎంత సేల్ జనరేట్ అవుతుంది. సో మళ్ళీ సేల్స్ని తీసుకొచ్చి డ్రాగ్ చేసి మళ్ళీ అదే వాల్యూస్లో పెడుతున్నా, మళ్ళీ డూప్లికేట్ అయింది. ఈసారి మళ్ళీ డబల్ క్లిక్ ఇచ్చాను పైన హెడర్ దగ్గరికి వెళ్ళి. సో ఈసారి ఏం చెప్తానంటే మ్యాక్స్ క్లిక్ చేస్తాను. సో మ్యాక్స్ క్లిక్ చేస్తే ఏమొచ్చింది, ఎంటైర్ ఎయిర్ కండిషన్లో, ఎంటైర్ సేల్స్ ఆఫ్ ఎయిర్ కండిషన్లో హయ్యెస్ట్ సేల్ ఇదనమాట. 2,42,090 రూపీస్ ఈజ్ మై హయ్యెస్ట్ సేల్. అలాగే డిజిటల్ కెమెరాస్ అమ్మడంలో 2,33,365 ఈజ్ మై హయ్యెస్ట్ సేల్. సో నా హయ్యెస్ట్ సేల్స్ అన్నీ అది చూపించుకుంటా వచ్చింది. సో మళ్ళీ దీన్ని తీసుకొచ్చి కింద డ్రాగ్ చేసి సరే మినిమం చూద్దాం. మ్యాక్సిమం చూసాం కదా, మినిమం చూద్దాం. సో చూడండి ఈ రిపోర్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, నేను ఎయిర్ కండిషన్స్ అమ్ముతున్నాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఆబ్వియస్లీ నేను అమ్మినవే. ఈ ప్రోడక్ట్స్లో ఎయిర్ కండిషన్ ఒక్కదానికి వద్దాం. ఎయిర్ కండిషన్స్లో టోటల్ ఇంత సేల్ జనరేట్ అయింది, ఇన్ని యూనిట్స్ అమ్మాను, యావరేజ్ సేల్ ఇంత. అంటే ఒక కస్టమరు ఎయిర్ కండిషన్ కావాలంటే వాడు యావరేజ్గా 82,000 రూపాయలు బిల్ చేస్తాడు నా దగ్గర. సో మ్యాక్సిమం నా దగ్గర కొనుక్కున్నవేమో ఈ అమౌంట్ కొనుక్కున్నారనమాట. మినిమం అమౌంట్ ఆఫ్ సేల్ ఏమో 14,000 రూపాయలకి జరిగింది. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నది రేంజ్ అనుకోవచ్చు. అది కొంచెం స్టాటిస్టికల్ మెజర్, అది ప్రస్తుతానికి మనకు అవసరం ఉండకపోవచ్చు. సో మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ సేల్స్ డ్రాగ్ చేద్దాం. అసలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం, కిందకి డ్రాగ్ చేద్దాం. సో ఇవన్నీ వాడేసాం, మ్యాక్స్, మిన్, కౌంట్, యావరేజ్. ఈ స్టాండర్డ్ డీవియేషన్, వేరియేషన్ ప్రస్తుతానికి పక్కన పెట్టండి, మనకు అంత అవసరం ఉండదు. ఒకవేళ అవసరం ఉన్నా అవి ఎక్సెల్ యూస్ చేయక్కర్లేదు, వాటికి వేరే రకాల మెథడాలజీస్ ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ ఒకసారి చూసుకోండి, యావరేజ్, మ్యాక్స్, మిన్. ఈ కొత్త దాంట్లో నాకేం కావాలంటే చూడండి, గ్రాండ్ టోటల్ సేల్ 8,16,64,000 రూపాయలు సేల్ జనరేట్ అయింది. అందులో 34 లక్షలకు సంబంధించిన సేల్ ఎయిర్ కండిషన్దే ఉంది. నాకేం కావాలంటే అక్కడ వాల్యూ కాదు, నాకు పర్సంటేజ్ కావాలి. ఎంత పర్సెంట్ సేల్ జనరేట్ అయిందో కావాలి ఎయిర్ కండిషన్ నుంచి. సో నేనేం చేయాలి, సో ఏం లేదు, జస్ట్ సింపుల్ థింగ్ ఇది. మళ్ళీ ఈ కింద దానికి వెళ్ళండి, ఇది కదా లాస్ట్ సంబంధించిన కాలం, ఇది కదా ఈ కాలము ఇక్కడ ఉంది చూడండి, కింద ఉంది. ఈ డ్రాప్ డౌన్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ మళ్ళీ వస్తాయి. లేదంటే ఇక్కడే డబల్ క్లిక్ చేశారనుకోండి, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ వస్తాయి. ఈసారి సమ్మరైజ్ వాల్యూ బై అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఉంది, మనం ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ పక్కన చిన్న కాలం ఉంది చూడండి, షో వాల్యూ యాజ్ అని, ఈసారి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు చాలా డిఫరెంట్ సెట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఓపెన్ అవుతాయి చూడండి ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే. పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్, పర్సంటేజ్ ఆఫ్ కాలం టోటల్, పర్సంటేజ్ ఆఫ్ రో టోటల్. సో ఇలా రకరకాల ఫార్ములాస్ వస్తాయి. రన్నింగ్ టోటల్. సో మనం ఏం చేద్దాం అంటే పర్సంటేజ్ ఆఫ్ కాలం టోటల్ అంటే ఇది ఈ కింద కనిపిస్తుంది. సో పర్సంటేజ్ ఆఫ్ కాలం టోటల్ సెలెక్ట్ చేసుకుని ఓకే కొడదాం. ఆటోమేటిక్గా చూడండి 100% ఇదైతే టోటల్ మీ సేల్ 100% అయితే అందులో ఎయిర్ కండిషన్ 4% ఉంది, డిజిటల్ కెమెరా 4% ఉంది, డిష్ వాషర్ 4% ఉంది. సో పర్సంటేజ్ వైజ్లో మీకు ఒక అందమైన రిపోర్ట్ని తయారు చేసి ఇచ్చేసింది ఇది. సో ఇక్కడ నీట్గా పర్సంటేజ్ అని పెట్టుకుంటాను, ఓకేనా. సో ఇది ఒక చిన్న పివట్ టేబుల్ యూస్ చేసి ఒక 2 యాట్రిబ్యూట్స్తోనే, జస్ట్ ఎక్కువ యాట్రిబ్యూట్స్ యూస్ చేయలే, 2 యాట్రిబ్యూట్సే
మనం ఎన్ని జనరేట్ చేసామో చూసారు కదా. సో మిగిలిన వాటిలతో మీరు సరదాగా మీరు ట్రై చేయండి ఇంటి దగ్గర. సో సపోజ్ లొకేషన్తో ట్రై చేయండి. లొకేషన్కి ఎన్ని సేల్స్ ఉన్నాయి, ఏ లొకేషన్లో ఎంత యావరేజ్ సేల్ ఉంది, ఎంత మ్యాక్సిమం సేల్ ఉంది, ఎంత మినిమం సేల్ ఉంది, పర్సంటేజ్ ఎంత, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడతో అయిపోలేదు. నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, సపోజ్ ఇలాగ ఒక పివట్ టేబుల్ మీకు జనరేట్ అయ్యి వచ్చినప్పుడు, మీకు సపోజ్ టాప్ 10 ప్రోడక్ట్స్ తెలుసుకుందాం అనుకున్నారు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్. ఇవన్నిటి మీద మీకు ఇంట్రెస్ట్ లేదు. టాప్ 5 ఎంత, టాప్ 5 గ్రాసర్ మీద మీ మనసు ఉందన్నమాట. సో అప్పుడు ఎలా తెలుసుకోవాలంటే, ఎక్కడైనా ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎయిర్ కండిషన్ దగ్గర రైట్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్టర్ అని వస్తుంది చూడండి. ఫిల్టర్లోకి వెళ్ళి టాప్ 10 అని కొట్టారనుకోండి, ఇది ఒకటి ఓపెన్ అవుతుంది. సో టాప్ బాటమ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకు టాప్ కావాలి కాబట్టి టాప్ తీసుకుంటున్నాను. టాప్ 5 చూద్దాం అనుకుంటున్నాను. టాప్ 5 క్లిక్ చేసి ఐటమ్స్ అలా ఉంచేసి సేల్స్ బేస్డ్ ఆన్ దేని మీద మీకు టాప్ 5 చూడాలనుకుంటున్నారు, సేల్స్ మీదే కదా. ఇంకోండి ఇది ఈ కాలం మీదే కదా, ఆ కాలమే సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే కొట్టారు. చూడండి ఆటోమేటిక్గా టాప్ 10 వస్తుంది అనమాట. అంటే మీకున్న ప్రోడక్ట్స్లో చూడండి, డిష్ వాషర్ హైయెస్ట్ అమ్ముడుపోతుంది, ఎక్కువ సేల్ చేస్తున్నారు, అందులోంచి మీకు ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా చెప్తుంది 20.8% మీరు డిష్ వాషర్సే అమ్ముతున్నారు. సో ఇవి కూడా చూడండి డిసెండింగ్ ఆర్డర్లో ఆల్మోస్ట్ మీకు అవన్నీ చూపిస్తున్నాయి. సో ఇది అసెండింగ్ ఆర్డర్ కాదు, డిసెండింగ్ ఆర్డర్ కాదు, సమ్ స్కాటర్డ్ ఆర్డర్లో ఉన్నాయి, కానీ టాప్ 10 థింగ్స్ ఇచ్చాయి. ఇవన్నీ మీకు వరుసగా ఒక లైన్లో రావాలనుకోండి, దీని మీద మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సార్ట్ ఉంది కదా, ఈసారి ఫిల్టర్ కాకుండా సార్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ చేశారనుకోండి, మీరు ఏ కాలం సెలెక్ట్ చేసుకుని మీరు ఏ సెల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ కాలంని బేస్ చేసుకుని అది సార్ట్ చేసేస్తుంది, లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాక్సిమం సేల్తో సార్ట్ చేస్తాను చూడండి. సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అంటే మ్యాక్సిమం సేల్ని అది బేస్ కింద తీసుకుని స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అరేంజ్ చేసుకుంటూ వచ్చేస్తుంది ఈచ్ రోని. సో ఇదొక పద్ధతి. సో మిగిలిన ట్రిక్స్ రేపు చెప్తాను పివట్ టేబుల్స్కి సంబంధించింది. సో ఈ లోపల మీరు లాస్ట్ వీడియోస్ ఏమైనా అన్సీన్ వీడియోస్ ఏమైనా ఉంటే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే పోస్ట్ చేయండి. గ్రూప్లో పెట్టే క్విజ్ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.